చైత్ర శుక్ల సప్తమి రోజున జరుపుకునే యమునా జయంతి యమునాదేవి అవతార దినంగా భావించబడుతుంది. సూర్యదేవుని కుమార్తె, యమధర్మరాజు సోదరి అయిన యమునాదేవి పవిత్రతకు, కరుణకు, రక్షణకు ప్రతీక. శ్రీకృష్ణుడి బాల్య లీలలకు సాక్షిగా నిలిచిన ఈ యమున భక్తి ప్రవాహానికి జీవనాధారం. మార్చి 25 బుధవారం అయిన ఈ రోజున యమునా జయంతి. చైత్ర శుక్ల సప్తమి రోజున ఈ యమునా జయంతిని జరుపుకోవడం ఆనవాయితీ. యమునా స్నానం, యమునా స్తోత్ర పారాయణం, దాన ధర్మాలు చేయడం శుభప్రదమని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర దినం సోదర సోదరి ప్రేమకు, పవిత్ర జలతత్వానికి ప్రతీకగా భావించబడుతుంది. యమునాదేవిని స్మరించడం ద్వారా పాపక్షయం, ఆయురారోగ్యాలు కలుగుతాయని విశ్వాసం. యమునా జలంలో స్నానం చేసిన వారికి యమలోక భయం ఉండదని పండితులు చెబుతారు. యమున అంటే కేవలం ఒక నది కాదు, అది ఒక జీవన ప్రవాహం. జననం నుంచి మరణం వరకు మనం ఒక ప్రవాహంలోనే ప్రయాణిస్తూ ఉంటాం. ఆ ప్రవాహం పవిత్రంగా ఉండాలంటే మన ఆలోచనలు, మాటలు, క్రియలు స్వచ్ఛంగా ఉండాలి. యమునా జలం ఎంత పవిత్రమంటే అది భక్తి, ప్రేమ, సమర్పణకు సాక్ష్యం. బృందావనంలో గోపికల కీర్తనలు, శ్రీకృష్ణుని మురళీనాదం, భక్తుల కన్నీళ్లు ఇవన్నీ యమునా తీర్థాలు కలిసిపోయాయి. అందుకే యమున కేవలం జలధార కాదు, అది అనుభూతుల ధార. యమునా జయంతి రోజున ఉపవాసం, స్నానం, యమునా స్తోత్ర పారాయణం, దాన ధర్మాలు చేయడం సంప్రదాయం. మనసులోని మాలిన్యాలను కడిగివేయడం, అసూయ, ద్వేషం, అహంకారం వంటి కలుషిత భావాలను యమునా ప్రవాహంలో కలిపివేయడం. నది ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది, నిలిచిపోదు. అలాగే మన జీవితం కూడా నిరంతర ప్రయాణం. కష్టాలొచ్చినా, ఆనందాలొచ్చినా ప్రవాహంలా ముందుకు సాగాలి. యమున సోదర ప్రేమకు కూడా ప్రతీక. యమధర్మరాజు తన సోదరిని ఆశీర్వదించినట్లు కథలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున సోదర సోదరీ బంధానికి గుర్తుగా భావిస్తారు. ఇది మనకు కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తుంది.